విషయాలు తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. ఎలా ఉన్నారు, ఏంటి? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బ్రో. ఎక్కడి నుంచి మీరు? ప్రాపర్ విజయవాడ. ఓకే. ఈ విజయవాడ టు హైదరాబాద్ ఫోక్ ఇండస్ట్రీ ఎలా బ్రో? యాక్చువల్ గా జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చాను. ఓకే. సో నాకున్న ప్యాషన్ వల్ల ఫోక్ ఇండస్ట్రీ టచ్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇలా రెండు మేనేజ్ చేస్తూ చేస్తాను. ఓకే. యాక్చువల్ గా ఇది మీ డ్రీమ్ కాదనుకుంటా కదా? అంటే మీ డాడీ డ్రీమ్ అనేసి చాలా విన్నాను, నిజమేనా? అవును, అంటే డాడీ ఫస్ట్ ఇంట్రెస్ట్, ఇది డాడీ నుంచి వచ్చింది అనమాట. ఇది డాడీని చూసి నేర్చుకోండి అలాగా. డాడీ ఇప్పుడు డాన్సరా లేకపోతే ఏదైనా? అంటే డాడీ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ కూడా. ఎక్కడ మన ఇండస్ట్రీలోనా లేకపోతే విజయవాడలో ఉన్న డాన్స్ క్లాసెస్? విజయవాడలో డాన్స్ స్టూడియో ఉంది, ఒక 15 years నుంచి ఉంది డాన్స్ స్టూడియో. సో ఇంకా అక్కడే అది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక 7 months అవుతుంది. 7 months అవుతుందా? ఇప్పటి దాకా ఎన్ని సాంగ్స్ చేశారు? 20+ songs చేశారు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. మరి బీటెక్ మెకానికల్ టు ఫోక్ ఇండస్ట్రీ ఎలా? అంటే ఎడ్యుకేషన్ చేస్తూనే ఇలాగా ఆర్ట్స్ లో ఏదో ఒకటి ఉండాలి అని డాన్స్ అలాగా కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో ఇంకా జాబ్ చేస్తూ కూడా అది అలాగే కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు గురువు ఎవరని చెప్పుకోవచ్చు? మీ డాడీయా లేకపోతే ఎవరి దగ్గరైనా డాన్స్ నేర్చుకొని ఈ ఫీల్డ్ కి వచ్చారా? గురువు డాడీ బాగా చేస్తారా డాన్స్? బాగా చేస్తారు. ప్రెజెంట్ డాడీ కొరియోగ్రాఫర్ గానే ఉన్నారా లేకపోతే? ప్రెసెంట్ డాడీ అయితే కొరియోగ్రాఫర్ గా ఉన్నారు, అలాగే ఈవెంట్ ఆర్గనైజింగ్ కూడా చేస్తారు. ఈవెంట్ ఆర్గనైజింగ్ విజయవాడలో, అటు సైడ్ ఇంకా ఆంధ్రాలో. మీరు ఒక్కలే హైదరాబాద్ మొత్తం? ఇంకా ఫ్యామిలీ మొత్తం విజయవాడలో. ప్రెసెంట్ ఏమేమి సాంగ్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఆన్ స్టిల్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా డేట్ కన్ఫర్మేషన్స్ లో ఉన్నాయి. సో 4 songs ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయినాయి, అవి రిలీజ్ అవ్వాలి. ఇంకా రిలీజ్ అయిన సాంగ్స్ అయితే అందరూ. రీసెంట్ గా వచ్చిన సాంగ్ అయితే బాగా హిట్ అయిపోయింది కదా? అవును. అదే ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది ఆ ఫీలింగ్. అంటే అంత కష్టపడి చేసిన దానికి మళ్ళీ వెంటనే ఆ రిజల్ట్ అనేది కనిపిస్తే హ్యాపీగా అనిపించింది. అంటే మీరు సాంగ్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా, హిట్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకూడదు రెమ్యునరేషన్ విషయంలో అని ఆలోచించి రెమ్యునరేషన్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు మనం చేసే పనికి ఇంత రెమ్యునరేషన్ అయితే కరెక్ట్, అతికి మించి అవసరం లేదు అన్నది ఉండాలి. ఇక దాని తర్వాత ఇంకా అందులో ఇంకా సాంగ్ బాగుంది చేసిందంటే అలాంటి సాంగ్ మనల్ని ఎత్తుకుంటూ రావడం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అది అలాంటి అవకాశం మనకి ఇస్తున్నందుకు. మనం కాదంటే వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకుంటారు. సో అలాంటి టైంలో కూడా రెమ్యునరేషన్ కోసం అంత డిమాండ్ చేసి చేయకుండా ఎంత కావాలో అంత తీసుకుంటాం. కానీ ఇప్పుడు నార్మల్ గా మూవీస్ లో సాంగ్స్ కన్నా ఫోక్ డాన్స్ కి అండ్ ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ హిట్ అనేది వస్తుంది. దాన్ని చూసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా మంది ఫోక్ సాంగ్స్ ని కూడా మూవీలో పెట్టేసి తీస్తున్నారు. అది ఎలా అంటే అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే ఫీల్డ్ లో ఉంటూ దానికోసం అంటే అంత గుడ్ నేమ్ క్యారీ చేస్తున్న ఇండస్ట్రీ అనేది, దాంట్లో మనం కూడా ఒక మెంబర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఏంటంటే అక్కడ అందరూ చేసే కూడా హార్డ్ వర్క్, మొత్తం డెడికేషన్ అంతా కూడా ఒక సాంగ్ ఏంటంటే ఇప్పుడు దాని నుంచి వచ్చే లైఫ్. ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది, దానికోసం అందరూ వర్క్ చేస్తున్నారంటే దాని మీద ఒక 10-15 మంది అయినా సరే దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఒక సాంగ్ షూట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా. సో దానివల్ల ఏంటంటే ఆ పని చేస్తున్నందుకు దాని మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా అందరు హ్యాపీగానే ఫీల్ అవుతారు అలాగా. కానీ చూసుకుంటే మూవీలో సాంగ్స్ చూసుకుంటే రీచ్ 1 million లేకపోతే 2 million, అంత మించి ఇంకా రీచ్ ఉండదు. ఎంత పెద్ద హీరో చూసుకున్నా గానీ, లేకపోతే మా అయితే 5 million. కానీ ఫోక్ సాంగ్స్ చూసుకుంటే 200 millions, 300 millions చాలా సాంగ్స్ ఉన్నాయి అలాగా. అంత క్రేజ్ ఎలా వస్తుంది ఫోక్ డాన్స్? అంటే ఆ ఫ్రెష్నెస్ అని ఒకేసారి. అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ కి వచ్చినప్పటికి ఏంటంటే ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ వేరేగా ఉంటది. అంటే ఎక్స్పెక్టెడ్ హీరో అండ్ హీరోయిన్ అంటే ఈ సినిమాలో వీళ్ళు క్యాస్టింగ్ చేస్తున్నారని అర్థమైపోతుంది. సో వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేసిస్ ఉంటాయి. సో అలా ఫ్యాన్ బేసిస్ ఉండడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళని చూస్తూ వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అలా మూవీలో సాంగ్స్ కూడా అన్ని మిలియన్స్ హిట్స్ కొట్టాలి చేయాలి అంటే డిఫరెంట్ గా కొత్తగా కనిపిస్తే జనాలు తప్పకుండా ఆదరిస్తారు వాళ్ళని. సో అలాగా కంటిన్యూస్ గా చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే
ఫోక్ సాంగ్స్ తో కంపేర్ చేసుకుంటే మూవీ సాంగ్స్ కి కొంచెం వ్యూషిప్ అనేది తక్కువ ఉండడం చేయడం అలా ఉండిద్ది. సో ఫోక్ సాంగ్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.